నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమ్ముకున్నటువంటి నీలి మబ్బులు, కమ్ముకున్నటువంటి విష ప్రచారం మొత్తం కూడా ఇప్పుడిప్పుడే ఆ నీలి మబ్బులు, ఆ విష ప్రచారాల మబ్బులన్నీ కూడా కొంచెం ఇప్పుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే. ఎందుకంటే కాళేశ్వరం మీద ఏర్పాటైనటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ విచారణ లాస్ట్ స్టేజ్కి వచ్చింది, చివరి అంకంలో ఉంది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పటికీ ఇంకా కేవలం కేసీఆర్ ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కమిషన్ విచారించాల్సినటువంటి వ్యక్తులు అందరూ అయిపోయారు అన్నమాట. సో ఆ కమిషన్ విచారణ ముగుస్తున్న కొద్దీ వాస్తవాలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. కమిషను ఏర్పాటైనాక నాకు తెలిసి కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారు కూడా ఈటల రాజేందర్ గారి కా నుంచి కొంత కమిషన్ ఏర్పాటైన దానికి కొంత ఒక సాటిస్ఫాక్షన్ లెక్క ఉండవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. నా పర్సనల్ అభిప్రాయం అది. ఎందుకంటే అసలు విషయం ఇప్పుడు తెలుస్తూ ఉన్నది, అసలు వాస్తవాలని ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఈ ఇద్దరు విచారణ ఎదుర్కొన్న తర్వాత వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తోటి ఇప్పుడు ఇంకా అసలు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇంతకుముందుకే వి ప్రకాష్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పారు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకు కాళేశ్వరం మీద. కానీ నెగిటివ్ బ్యాచ్ అంతా పోయినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సోకాల్డ్ మేధావులు అందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి అంశం పట్ల, ఆ ఒక్క పాయింట్ పట్ల ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కోదండరాముది ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే నాకు 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నది ఒక ఎకరానికి కరెంటు బిల్ అని చెప్పేసి ఒక ఎజెండా ఉంటుంది. రఘు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఆ లీనమెంట్లు అంటాడు, ఇంకేవో అంటాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మీద వ్యతిరేకించారు. ఇంకొక ఆయన లక్ష్మీనారాయణ, ఆయన ఎవరో ఉంటారు, ఇంకో ఆయన రిటైర్డ్ ఇంజనీరు, ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే అదేదో మీరు చిన్న గట్టిరు, పెద్ద గట్టిరు, కాలువలు ఎలుపులేవు, నువ్వు పైన ఆపుతున్నావు నీళ్ళు, ఇట్లాంటివి ఏవేవో లెక్కలు చెప్తూ ఉంటారు. సో ఇట్లా ఇప్పటిదాకా దాదాపు కొన్ని 100 మందిని విచారించింది కమిషన్. అంతమందిలో ఇప్పటిదాకా ఆ కమిషన్కి ఏమి క్లారిటీ వచ్చిందో ఏమో కానీ ఈ గత కొన్ని రోజుల నుంచి మాత్రం చాలా పిచ్చ క్లారిటీ వచ్చినట్టు అర్థమవుతుంది. అందుకే నేను ఆ పదాన్ని వాడడం జరిగింది. కాళేశ్వరంపై కమ్ముకున్నటువంటి నీలి మబ్బులు, కమ్ముకున్నటువంటి ఈ విష ప్రచార మబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నీలి నీడలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాళేశ్వరం అసలు వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కమిషన్ కూడా ఆ వాస్తవాలను ఇప్పుడిప్పుడే పసిగడతా ఉంది. ఇంకా ఒకరు కేసీఆర్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కమిషన్ ముందు హాజరైనప్పుడు 5 తారీఖు నాడు ఆయనను 11 ప్రశ్నలు అడిగారు. ఆ 11 ప్రశ్నలల్లో కేవలం ఒకే ఒక ప్రశ్న మాత్రమే నాకు తెలియదు అనేటువంటి సమాధానం చెప్పిండు ఆయన. ఏంటిది అది? వ్యాప్కోస్కు డబ్బులు ఇచ్చిరు కదా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఎన్ని డబ్బులు ఇచ్చిరు, ఎంత ఇచ్చిరు అంటే అది నాకు తెలియదు అని మాత్రమే అన్నాడు. వ్యాప్కోస్ అంటే ఏంటిది? ఇప్పుడు మేడిగడ్డ, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డ దాకా ఆ ప్రాజెక్టును మార్చినప్పుడు రీడిజైన్ కోసము డిపిఆర్ తయారు చేసింది, స్థలాలను చూపించింది, ఆ సర్వే చేసినటువంటి సంస్థ వ్యాప్కోస్. సో కాబట్టి ఈ వ్యాప్కోస్కు మీరు డబ్బులు ఇచ్చిన సంగతి మీకు తెలుసా, ఎంత ఇచ్చారు అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి అదొక్కటి మాత్రం చెప్పలే, మిగతా అన్నీ కూడా చెప్పిండు. మిగతా అన్నీ అసలు ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎవరు చేసిరు, ఎవరి మేరకు జరిగింది, ఇది ఎవరి నిర్ణయం ఇది అంటే అది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. తుమ్మిడేటి దగ్గర ఎందుకు కట్టలేదంటే అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోలేదని చెప్పిండు. ఎందుకు ఆడ ఒప్పుకున్నా కానీ మాకు అక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఎంత ఒప్పుకుంది, 148 మీటర్లకు ఒప్పుకుంది, మాకు ఆ నీళ్ళు ఎంత ఉన్నాయో ఆ నీళ్ళ లెక్కలు చెప్పిండు. సిడబ్ల్యూసి లెక్కలు చెప్పిండు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలనేది ఎవరి నిర్ణయం? అది కేసీఆర్ నిర్ణయమా, మొత్తం ప్రభుత్వ నిర్ణయం అంటే అది క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు. అసలు ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడానికి కారణం ఏంది, ఎవరు డిసైడ్ చేసిరు అంటే ఇది ప్రభుత్వం డిసైడ్ చేసి ప్రభుత్వము ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీలో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా సంతకం పెట్టిండు అని చెప్పిండు. ఈ 3 బ్యారేజీలకు ఎంతెంత అయింది అన్నప్పుడు ఆ లెక్కలతో సహా చెప్పిండు ఆయన. ఆ మేడిగడ్డకు 4,600, ఉన్నారానికి 2,500 కోట్లు, సుందిల్లకి 2,011 కోట్లు, ఇట్లా మొత్తం 9,300 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి ఆయన ఆ లెక్కలు కూడా ఆధారాలతో సహా చూపించింది. దాంతోపాటు దీని మీద మరి ఇట్లా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, ఇట్లా కొన్ని క్వశ్చన్లు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్లకు సంబంధించి కూడా మనం క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇట్లా ఆ 11 ప్రశ్నలల్లో ఈటల రాజేందర్ గారు అన్నింటికి సమాధానం చెప్పారు, ఒక్కదానికి మాత్రం తెలియదని చెప్పారు. అక్కడ కూడా క్లారిటీ వచ్చేసింది. కాళేశ్వరానికి క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఎవరు? ఈటల రాజేందర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇక ఇవాళ జూన్ 9 తారీఖు నాడు ఇవాళ కూడా హరీష్ రావు గారు కమిషన్ ముందుకు పోయారు. ఈయనను కూడా జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషను 4 ప్రధాన ప్రశ్నలు, మొత్తం 20 ప్రశ్నలు, దానికి అనుసంధానంగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పారు హరీష్ రావు గారు. ఈ ప్రశ్నల్లో సమాధానంతో పాటు కమిషన్ ఇప్పుడు కొత్తగా ఏం తీసుకున్నదంటే ఆధారాలు కూడా తీసుకున్నది. కోదండరామరెడ్డి గారు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు ఆధారాలు ఇయ్యి అంటే ఆయన ఇక పేపర్ కట్టింగ్ తీసుకుపోయి ఇచ్చిండు. అవి చూపిస్తే కమిషన్ పొట్టు తిట్టి
నువ్వు ఏం మేధావి ఏం కథ అనేది నెత్తి నడిచేది కానీ ఒక ఇట్లా ఉంటుందా అనగానే మళ్ళీ తీసుకొస్తా అని పోయిండు, అటే పోయిండు, ఇంకా మళ్ళీ రాలే. ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉండే కమిషన్ కూడా. సో ఇప్పుడు హరీష్ రావు అన్ని ఆధారాలు ఇచ్చిండు. ఏ ఆధారం అడిగితే దేనికి రీజన్ ఏంటిది, ఎట్టయింది, ఏమేమైంది, ప్రతిదీ పేపర్ క్లిప్పింగ్స్, అనుమతుల లెటర్లు అవన్నీ కూడా తీసుకుపోయి సిడబ్ల్యూసీ కానీ వ్యాప్కోస్వి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాసినటువంటి లేఖలు కానీ ఇవన్నీ కూడా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరించినట్టు. అసలు ఇంకొక విధంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు హరీష్ రావు గారు. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కమిషన్కి. వాళ్ళు కూడా క్లారిటీ వచ్చేసింది, ఓహో ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. మొన్ననేమో ఈటల రాజేందర్ గారు, ఇవాళనేమో హరీష్ రావు గారు. ఆయనని కూడా దాదాపు గంటన్నర సేపు, హరీష్ రావు గారిని దాదాపు 2-3 గంటల సేపు. ఈ 4-5 గంటల విచారణ తర్వాత కమిషన్కి క్లారిటీ వచ్చింది. కాళేశ్వరం పట్ల ప్రధానంగా మంచి పరిణామం. తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. తెలంగాణ సమాజం ఏం తెలుసుకోవాలి, కాళేశ్వరం మీద ఇన్ని రోజులు మాట్లాడి అవాకులు చెవాకులు పేల్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం దొరకబోతా ఉంది. వీళ్ళు ఏమన్నా మ్యానిపులేట్ చేస్తే చెప్పలేం కానీ వాస్తవాలు మాత్రం వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరిస్తే ఇప్పుడు అసలు వాస్తవాలు తెలియబోతా ఉన్నాయి. కాళేశ్వరం మీద విష ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోళ్ళు మూసుకున్నటువంటి సమయం దగ్గర పడ్డది. ఆడ మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోతే కాళేశ్వరం కొట్టుకపోయిందని ఒకడు, 1,00,000 కోట్లు గంగల పోయినాయి, గోదావరిలో పోయినాయని ఒకడు, ఇక మొత్తానికి లేనే లేదు 3 బరాదులు ఊలగొట్టాలని మన జ్యూస్ మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడడం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం, ఈ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని మన ఆస్థాన మీడియా కథనాలను వడ్డీ వార్చడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. కాళేశ్వరాన్ని మొత్తానికి బొందబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం కాళేశ్వరం వెనకాల నిలబడ్డది. ఇవాళ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నటువంటి కొద్దిమంది ఆ కాళేశ్వరం ప్రాముఖ్యతని, ఆ కాళేశ్వరం వ్యవహారాన్ని, మేడిగడ్డ వల్ల ఉపయోగం ఏంటిది, మేడిగడ్డ మీద జరిగినటువంటి కుట్ర ఏంటిది అన్నీ కూడా ఒకటొక్కటి ఇప్పుకుంటూ సమాజానికి చెప్పుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, సమాజం తెలుసుకుంటా ఉంది. రేపు కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషన్ కూడా 200% కాళేశ్వరాన్ని క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశాలే స్పష్టంగా కనపడతా ఉన్నాయి, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికీ కమిషన్ 2-3 సార్లు ఆదేశించింది ప్రభుత్వాన్ని, ముందైతే మీరు ఆ బ్యారేజ్ని రిపేర్ చేయండి, మిగతా సీపేజీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాన్ని సెట్ చేయండి అని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఆ వైపు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చినాకన్నా మరి వేస్తుందా వేయదా, లేకపోతే బంకచర్ల కోసం మేడిగడ్డను కూలగొడుతుందా ఏందనేది చూడాలి. కానీ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది నిజంగా కూడా ఏర్పాటు చేసేటప్పుడు ఎవరేమనుకున్నారో తెలియదు, కానీ ఏర్పాటు చేయడం కూడా కిందకు మంచిదే అయింది. అసలు వాస్తవాలన్నీ సమాజం తెలుసుకుంటా ఉంది, చర్చ అవుతూ ఉంది. కాళేశ్వరం మీద ఎప్పుడు టాపిక్ వచ్చినా కానీ 2 రోజులు ఉంటుండే, 3వ రోజుకు ఇంకొక టాపిక్ వస్తుంది, దాని మీద పోతుండే. కానీ ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల సుదీర్ఘకాలం పాటు కాళేశ్వరం మీద చర్చ అయింది, మీడియాలో సోషల్ మీడియాలో చర్చ అయింది, మాలాంటి వాళ్ళకు మాట్లాడే అవకాశం వచ్చింది, మేము వాస్తవాలు చెప్పడానికి మాకు స్కోప్ దొరికింది, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడించడానికి స్కోప్ దొరికింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మేడిగడ్డ ప్రాముఖ్యత ఏంటి, అన్నారం ప్రాముఖ్యత ఏంటిది, సుందిల్ల ప్రాముఖ్యత ఏంటిది, ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు బ్యారేజ్లు కట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆ రిపోర్ట్ ఎటనన్నా ఇవన్నీ కావచ్చు, అది అనుకూలంగా ఇవన్నీ వ్యతిరేకంగా ఇవన్నీ, కానీ సమాజం మాత్రం ఇలా వాస్తవాలు తెలుసుకున్నది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో కాబట్టి ఇలా క్లియర్గా కాళేశ్వరం మీద ఈ మబ్బులన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఇంకా క్లియర్గా విష ప్రచారాల మబ్బులను తొలగిపోవాలి అంటే ఇంకా రేపు 11వ తారీఖు ఇంకొక 2 రోజులు పోతే ఇవాళ ఏం వారం, సోమవారం, బుధవారం నాడు కేసీఆర్ గారు కూడా కమిషన్ ముందుకు పోతారు. ఆ రోజు పోయిన తర్వాత ఆయన కమిషన్కి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన తర్వాత ఇంకా అసలు కథ మొదలవుతుంది. ఇక కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది, ఎన్ని 100 పేజీలు ఎన్ని 1000 పేజీల రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్లో ఏముంటుంది, ఏమవుతుంది అనేటువంటిది చర్చ, మళ్ళీ అది ఇంకొక చర్చ. కానీ ఇది మాత్రం చర్చ అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం గురించి జనం తెలుసుకుంటున్నారు, మేడిగడ్డ గురించి జనం తెలుసుకుంటున్నారు, నీళ్ల సోయి కొంత వస్తున్నది. దానికి కారణం కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషన్. దీనికి కమిషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజం ధన్యవాదాలు చెప్పాలి. దాని మీద ప్రచారం చేసినటువంటి ఈ సోకాల్డ్ మీడియా, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా, కాంగ్రెస్కు ఆస్థాన మీడియా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి తెలంగాణ సమాజం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి నీళ్ల సోయి రావడం కోసం వీళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేస్తే అన్ని మనం తిప్పికొట్టినాం. ఆ వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా కాళేశ్వరం మీద నీళ్ళు నిడలు తొలగిపోతూ ఉన్నాయి, క్లీన్ చిట్ కూడా రాబోతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.